హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఇప్పుడిప్పుడే వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం. జలుబు, దగ్గు, కడుపులో మంట అలాంటివన్నీ కూడా అంటూ ఉన్నారు. దీనివల్ల ప్రజల్లో ఇంకా భయం పెరుగుతోంది. దీనికోసం చాలామంది హోమ్ రెమెడీస్ చెప్పమని కూడా అడుగుతున్నారండి. అయితే ఫ్రెండ్స్, ఇది సాధారణ సమస్య అయినప్పటికీ కూడా ఇవి ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. ముఖ్యంగా ఇలాంటి సమయంలో హాస్పిటల్స్ ఇచ్చే మందుల కంటే హోమ్ రెమెడీస్ మనకు చాలా ఇమ్యూనిటీని పెంచి మనల్ని వ్యాధి మన దగ్గరికి రాకుండానే చేస్తుంది. అలాంటిది ఇప్పుడు హోమ్ రెమెడీ గురించి తెలుసుకుందాం. ఈ రెమెడీ అలాంటి సమస్యలకి బాగా చెక్ పెడుతుంది. ముఖ్యంగా ఈ రెమెడీస్ వల్ల మీరు ఆ జబ్బుతోటి ఫైట్ చేసే బలం ముందు నుంచే ఉంటుంది కాబట్టి ఆ జబ్బు మన జోలికి రాకుండా ఉంటుంది. ఈ రెమెడీ ఎలా తయారు చేసుకోవాలంటే, ముందుగా ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లో కొంచెం నీరు పోయాలి. అదేవిధంగా మీరు కొంచెం అల్లం తీసుకోవాలి. ఈ అల్లాన్ని తొక్క తీసి వాటిని శుభ్రంగా ఉంచుకోవాలి. ఇది మంచి ఔషధం అని చెప్పుకోవచ్చు. ఈ అల్లం వల్ల మనకుండే జలుబు, దగ్గు లాంటి సమస్యలు తగ్గిపోతాయి. ఆ అల్లాన్ని పేస్ట్ లాగా చేసి వాటిని కొంచెం వాటర్తో వేసుకోవాలి. అలాగే దాని తర్వాత బిర్యానీ ఆకు తీసుకోవాలి. ఈ బిర్యానీ ఆకులో కూడా అనేక రకాల హెల్త్ గుణాలు అనేవి ఉన్నాయి. ఇవి కూడా దగ్గు, జలుబు లాంటి రోగాలను నయం చేస్తాయి. ఆ నీటిలో 2 ఆకులను యాడ్ చేయాలి. ఆ తర్వాత మనకు కావాల్సినవి 4 మిరియాలు, 4 లవంగాలు, 2 యాలక్కాయలు. వీటన్నింటినీ తీసుకొని మిక్సీలో వేసి పౌడర్ చేసుకోవాలి. వీటన్నింటిలో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని అంటే ఇమ్యూనిటీని పెంచడానికి మాత్రమే కాకుండా దగ్గు, జలుబు, గొంతులో ఉండే కఫాన్ని తగ్గిస్తాయి. ఆ పౌడర్ని కొంచెం అందులో వేయండి. ఆ తర్వాత ఇప్పుడు బ్లాక్ సాల్ట్ తీసుకోండి. అందులో కొంచెం తులసి ఆకులు వేసుకొని, ఈ తులసి ఆకులు లేకపోతే తమలపాకులైనా వేసుకోవచ్చు. అందులో కొంచెం బెల్లం వేయండి. ఆ తర్వాత కొంచెం వాము కూడా అందులో వేసుకోండి. అందులో కొంచెం దాల్చిన చెక్క వేయాలి. ఆ తర్వాత ఆ వాటర్ని కలిపి గ్యాస్పై వేడి చేయాలి. అందులో కొంచెం పసుపు కలిపి బాగా మరిగించాలి. దీన్ని ప్రతిరోజు తీసుకోవడం వల్ల మీ యొక్క అన్ని ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతాయి. బాడీలో టాక్సిన్స్ వెళ్ళిపోవడానికి, బాడీలో ఉన్న జలుబు, దగ్గు లాంటి ఇబ్బందులు తొలగిపోవడానికి మాత్రమే మేము ఈ టిప్ చెప్తున్నాం. ఇప్పుడు చెప్పిన టిప్ మాత్రం ఖచ్చితంగా మీకు ఇమ్యూనిటీ పవర్ని పెంచుతుంది. జలుబు, దగ్గు లాంటి ప్రాథమిక సమస్యలన్నింటినీ కూడా తీరుస్తుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.